బ్రేక్ఫాస్ట్ కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా. తీసేయండి, ఇది పెట్టుకోండి. వాళ్ళైతే రెడీ అయిపోయారు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే మనది డే ఆఫ్ అంటే మనది ఈరోజు ఫుల్ డే బ్లాగ్ వచ్చేస్తుంది. సో నార్మల్ డేస్లో మనం మార్నింగ్ నుంచి నార్మల్ ఆఫ్టర్నూన్ వరకు అయితే బ్లాగ్ తీసుకుంటాం. సో ఈరోజు అయితే ఫుల్ డే బ్లాగ్ వచ్చేస్తుంది మనకి. సో గైస్ చూసేయండి మీరు కూడా నా ఫుల్ డే బ్లాగ్. డైలీ రొటీన్ చియా సీడ్స్ వాటర్ అయితే తీసేసుకుంటున్నా. సూర్యుడు అయితే మంచిగా ఉన్నాడు ఈరోజు. జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా. సో ఈరోజు మావాడు ఉన్నాడు అన్నాడు, చూద్దాం ఉన్నాడో లేడా. సో వాడైతే డైలీ మార్నింగ్ వస్తాడు. నేనైతే 7:30, 8కి అట్లా పోతా. వాడు 6 o'clock అప్పుడప్పుడు 7కి వస్తాడు. సో ఈరోజైతే ఉన్నా అన్నాడు, మరి చూద్దాం. ఇద్దరం కలిసి వర్కౌట్ చేసుకుంటాం. ఇక్కడంట పిక్చర్ కనిపిస్తుంది. ఏ వర్కౌట్ ఈరోజు? షోల్డర్ 4 hours. చలో. గాయస్ జిమ్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేస్తున్నాయి. సో గాయస్ యోగాకి అయితే వచ్చేసిన. యోగా చేసేసుకుందాం ఇప్పుడు. సో గాయస్ స్నానం అయితే అయిపోయింది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఏంది ఇది? సో బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఓట్ మీల్ తీసుకున్నా. కార్న్ఫ్లేక్స్, ఓట్స్ అండ్ సీడ్స్ అన్నీ కలిపి మిక్స్ అయ్యగా. సో గాయస్ లంచ్ టైం అయితే అయిపోయింది మనది. సో లంచ్ కార్బ్స్, రైస్ అండ్ కర్రీ, అంతే. లంచ్ చేసేద్దాం. సో గాయస్ లంచ్ అయితే అయిపోయింది, రెడీ కూడా అయిపోయినా. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. మమ్మీ డాడీ అయితే రెడీ అయిపోతుర్రు. నేను బయట కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరుగుతుర్రు తగ్గుతుర్రు. ఎందుకు మామ అట్లా చేస్తున్నారు? అప్పుడే చూస్తే 2-3 ఫాలోవర్స్ ఎక్కువ ఉంటుర్రు, మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ తగ్గిపోతుర్రు. అర్థం కావట్లే ఫాలోవర్స్ ఏమైపోతుర్రు. నో ఇష్యూస్, ట్రై చేద్దాం. మన ట్రయల్స్ చేద్దాం. So hopefully we'll get more followers in Instagram and the more subscribers in the YouTube also. So guys, support cheyandi kotta vlogger ni, mee Telugu vlogger ni. So guys ఇంతకు ముందు కార్ క్లీన్ చేసి రెడీ అయితే పెట్టేసిన. అక్కడ ఉంది మన కారు. సో తిప్పి పెట్టేసిన ఆల్రెడీ. ఇంట్లో మమ్మీ వాళ్ళైతే రెడీ అవుతున్నారు, మమ్మీ అండ్ డాడీ. డాడీ అయితే రెడీ అయిపోయిండు.
అయిందా మమ్మీ? అయిందా? సో టు ద బ్యూటిఫుల్ మై మామ్, షీ గెట్స్ రెడీ. ఇది తీసేయండి, ఇది పెట్టుకోండి. చాలు అవి రెండు మాట్లాడే మంచిగా. అదే ఇది ఇది తీసేయండి అంటున్నా. ఎప్పుడు ఇది పెట్టుకుంటావు, అది పెట్టుకో. సో గాయస్, మమ్మీ అయితే రెడీ అయిపోయింది, డాడీ కూడా రెడీ అయిపోయాడు. సో ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నా అవుట్ఫిట్ అయితే ఇది. మా మమ్మీ అయితే బాలే అన్నది, నాకైతే నచ్చింది. అంటే కొద్దిగా బాడీ మంచిగా అనిపిస్తుందని వేసుకున్నా. సో గాయస్, మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. సో ఈరోజు మా వాళ్ళది ఏంటిది, మ్యారేజ్ డే, పెళ్లి రోజు. సో ఈరోజు అయితే మమ్మీ డాడీది యానివర్సరీ. సో టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. నేనైతే మా చెట్టుకి ఫ్లవర్ తెంపుకున్నా. చలో గాయస్, స్టార్ట్ అయిపోదాం ఇక టెంపుల్కి. సో మాతో పాటు గౌతమ్ కూడా వస్తున్నాడు, వాడు ముందున్నాడు, వాడిని కూడా పిక్ చేసుకుంటాం ముందు. సో గాయస్, గౌతమ్ గాడు కూడా అయితే వచ్చేసిండు, పిక్ చేసుకుంటున్నాయి. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు వెళ్ళేది గట్కేసర్. సో గట్కేసర్ వెళ్తున్నాం, గట్కేసర్ టెంపుల్. సో గాయస్, స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు మేము వెళ్ళేది గట్కేసర్లో రంగనాయక స్వామి టెంపుల్ అని. సో గూగుల్లో చూసిన, కొత్తగా ఉంది టెంపుల్, ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి మనకి 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. 12 కిలోమీటర్స్ జర్నీ టైమింగ్ 25 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో చూద్దాం. సో గాయస్, రీచ్ అయిపోయినాం. సో ఇది ఎదులాబాద్ విలేజ్, గోదా సమేత మన్నర్ రంగనాయక స్వామి దేవస్థానం అంట. చలో ఎంట్రీ అయిపోదాం. నారేపల్లి, కుర్రెముల. సో ఇది ఇటు సైడ్ గట్కేసర్ సైడ్ మొత్తం విలేజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎదులాబాద్ సైడ్ ఉన్నట్టు ఇది. సో ఇటు వెళ్తే ఉప్పల్, ఆడ బోర్డు ఉంది కదా, ఉప్పల్ అని. సో ఇది లొకేషన్. వ్యూ మాత్రం సూపర్ ఉంది, మొత్తం చెరువు ఉంది. ఎదులాబాద్ గురుదాది క్షేత్రం స్వాగతం. అంటే ఇది పురాణాలు ఉన్నది కదా, పాత గుళ్ళు గట్లనే ఉంటాయి.
ఉన్నాడు అదే అక్కడ కృష్ణుడు అన్నట్టే అంట. కృష్ణుడే. కృష్ణ ఇద్దరు కూడా ఉన్నారు. ఆగే ఉన్నది ఎన్నంటాన్ని ముడుతుంది. సో గాయస్ ఈ టెంపుల్ ఇది 18th century టెంపుల్ అంట. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. సో ఇది ఒక విలేజ్లో ఉంది టెంపుల్. పీస్ఫుల్ ఉంది మంచిగా. ఇది నా గుడి. సో గాయస్ పంతులు అయితే చెప్పిండు కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలంట. కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళిపోదాం మనం. प्रदीप कुमार नामदेव प्रशांत कुमार नामदेव सकुटुंब सकुटुंब పెళ్లి చేసుకున్నంత గొప్ప ఇది. సో గాయస్ చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. సో ఇది ఒక విలేజ్లో ఉంది టెంపుల్. చెప్పాను కదా. సో గట్కేసర్ దగ్గర ఎదులాబాద్ అనే టెంపుల్. సో లోపలైతే మమ్మీ వాళ్ళు ఇంకా పంతులతోటి మాట్లాడుతూనే ఉన్నారు. స్టోరీ చెప్తున్నాడు పంతులు మొత్తం గుడి గురించి. పూజ అయిపోయింది, స్టోరీ చెప్తున్నాడు పంతులు మంచిగా. సో ఇది 18th century అని చెప్పాను కదా, 18th century టెంపుల్. సో గాయస్ పంతులు అయితే మమ్మీకి డాడీకి దండ వేసిండు దేవి దగ్గరది. ఫోటో దిగుపోరా అడవరి. సో గాయస్ ఇక్కడ పైనకి వెళ్ళేదందుకు ఈ దారి కూడా ఉంది. ఒకసారి చూద్దాం వెళ్ళి. పైనుంచి వ్యూ చూడరా. సో ఇది ఒక మూవీలో చూసినట్టుంది సేమ్. అదే మూవీ ఉంటుంది, ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీలో చూసినట్టు ఉంది స్పేస్ అయితే. సో ఇది టెంపుల్. చీకటి అయిపోయింది. టైము ఎంత అవుతుంది? 6 దాటిపోయింది ఆల్రెడీ టైం. ఒక్కసారి చూద్దాం. సో ఇది వ్యూ టెంపుల్ దగ్గర. సైడ్కి ఇంకొక టెంపుల్ ఏదో ఉంది. ఏసీ. సో గాయస్ పక్కన ఇంకొక టెంపుల్ కూడా ఉంది, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అని. సో గాయస్ 6:54 అవుతుంది. టెంపుల్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఇక రిటర్న్. సో గాయస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ చెరుకు రసం ఉంది, తాగడానికి అయితే దిగుతున్నాం ఇప్పుడు. చెరుకు రసం తాగి ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీని డాడీని డ్రాప్ చేసేసి కేక్ తీసుకోవాలి. ఈరోజు యానివర్సరీ కదా, సో కేక్ తీసుకొని ఇంటికి వెళ్తాయి ఇక. సో గాయస్ చెరుకు రసం తాగేసి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక. చెరుకు రసం తాగుతున్నాం. ఇంటికైతే వచ్చేసినాం. మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ కేక్ కోసం అయితే వెళ్తున్నా.
సో గాయస్ కేక్ కోసం వచ్చి పర్ఫెక్ట్ తింటున్నాం. సో గాయస్ ఇంటికైతే రీచ్ అయిపోయినా. చలో కేక్ అయితే ఇచ్చేసిన. సో గాయస్ మమ్మ అయితే బిర్యానీ చేసింది డిన్నర్కి. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step of ఇది ఇంట్లోనే కర్రీ ఉన్నదిరా మంచిగా. సో గాయస్ డిన్నర్ అయితే స్టార్ట్. బిర్యానీ విత్ రెడ్ వైన్. సో గాయస్ డిన్నర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్లీపింగ్ అయ్యిగా. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. చలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.